హలో ఫ్రెండ్స్, ఇంతమంది జనాలు ఈరోజు ఎందుకు వచ్చారు? ఇక్కడ తడే అంటే ఏంటి? బాబుని ఎందుకు తీసుకొచ్చారు? ఆ పరిస్థితుల్లో కొబ్బరికాయ, నిమ్మకాయ, గుడ్లు ఏంటి? జాతరలాగా ఉంది ఈ ప్లేస్. ఈరోజే ఎందుకు ఇంతమంది వచ్చారు అంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన ఉందండి. అందుకే ఇంతమంది జనాలు వచ్చారు. మనం కూడా వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఏంటంటే శ్రీ బండి మహాకాళమ్మ టెంపుల్ అమావాస్య పౌర్ణమి రోజు అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్ళు, అంటే మనము అమ్మవారి పాదాలు గర్భగుడిలోకి వెళ్ళి పాదాలు పట్టుకుంటే తల మీద నీళ్లు పోస్తే అవి మన తల మీద పడేటట్టుగా గర్భగుడికి వెళ్ళే అవకాశం మనకి పౌర్ణమి అమావాస్య రోజు మాత్రమే దొరుకుతుంది. అందుకే ఇంతమంది జనాలు వచ్చారు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే సోమవారం కాకుండా మంగళవారం, అమావాస్య, పౌర్ణమి రోజు ఈ 3 రోజుల్లో మనకి తడి ఒడవడం అంటే దిష్టి తీయడం అనేది జరుగుతుందండి. ఒక 100 రూపీస్ ఇస్తే మనకి కొబ్బరికాయ, నిమ్మకాయలు 5, ఒక గుడ్డు ఇస్తారు. దాంతో మనకి దిష్టి అనేది తీస్తారు. ఏదైనా దారిలో దిష్టి తొక్కిన మాట మంత్రం కానీ, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయని ఇక ప్రత్యేక నమ్మకం అండి. ఇక్కడ లైన్లో నుంచి నేను లోపలికి అనేది వచ్చాను. జనాలు చూస్తున్నారు కదా. ఇంకోటి మీకు చెప్పాలి, ఫస్ట్ వ్లాగ్ అనేది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. అంటే జనాలు రష్ తక్కువ ఉన్న రోజు వచ్చి, అంటే బుధవారం, గురువారం ఆ రోజులో వచ్చి నేను వ్లాగ్ అనేది పోస్ట్ చేశాను. ఆ వ్లాగ్ చూసి ఈ వ్లాగ్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ వ్లాగ్లో వచ్చేసి గర్భగుడి వీడియో తీయనీరు, ఇప్పుడు కూడా తీయనీరండి. ఎందుకంటే అమ్మవారిని గర్భగుడి బయట నుంచే దర్శనం అనేది చేసుకొని వెళ్ళాలి. ఈ పౌర్ణమి అమావాస్య రోజు మాత్రమే గర్భగుడి లోపలికి ఎంట్రీ అనేది మనకు ఉంటుంది. అందుకే ఇంతమంది జనాలు వచ్చారు. ఇక్కడ నేను ఈ షాప్లో తడే ఒరుసుకునే సామాన్లు అనేది ఇస్తారు. 100 రూపీస్ ఇస్తే ఇది కొబ్బరికాయ, 5 నిమ్మకాయలు, 2 గుడ్లు ఇస్తారనమాట. ఇప్పుడు మనం లైన్లో నుంచి తడే ఒరుసుకునే దర్శనానికి అనేది వెళ్తున్నాము. ఇప్పుడు అది ఫస్ట్ తడే ఒరుసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం అనేది చేసుకోవాలి. నేను ఇప్పుడు దిష్టి తీయించుకునే లైన్లో అనేది వెయిట్ చేస్తున్నానండి. బయటికి వచ్చాను. దర్శనం లైను, తడే ఒరుసుకునే లైను ఒక దగ్గర యాడ్ అవుతుంది. ఏంటంటే అంత కన్ఫ్యూజ్ అనేది ఏం ఉండదు. స్ట్రేట్గా గర్భగుడి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పైకి తడవరుచుకునేది అనేది లైన్ అనేది ఉంటుంది. క్లారిటీగా ఉంటుంది. అది ప్లేస్ అనేది మీరు ఫస్ట్ వ్లాగ్లో చూస్తే కన్ఫ్యూజ్ లేకుండా అర్థమవుతుందండి. ఇక్కడ మనం ఫస్ట్ వినాయక దర్శనం చేసుకొని లైన్లో అటువైపు పైకి అనేది తడవరుచుకోవడానికి వెళ్తాము. అక్కడ దర్శనము తడి ఒరుసుకునేది అయిన తర్వాత మనము అమ్మవారి దర్శనానికి అనేది వెళ్తాము. ఇక్కడ యాక్వేరియమ్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ వ్లాగ్లో చూడండి. ఇక్కడ ఈ 2 తీసేకయింది. అక్కడ పైకి అనేది తడి ఒరుసుకోవడం అంటే డిష్ తీయడం అనేది వెళ్తాం అనమాట. గణపతి దర్శనం చేసుకొని నెక్స్ట్ మనం డిష్ తీయించుకునే అమ్మవారి దగ్గర ఇక్కడ మన పేరు అనేది చెప్తారు. పేరు చెప్పి డిష్ తీసి పంపిస్తారు. ఇక్కడ మనకి డిస్ట్ అనేది తీస్తారు. తర్వాత 5 నిమ్మకాయలతో కూడా మన బాడీకి అనేది డిస్ట్ అనేది తీస్తారండి. అంటే డిష్ తీసేసిన నిమ్మకాయలు తొక్కడం కానీ, మాట మంత్రం కానీ, ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయని నమ్మకం అనమాట. ఇక్కడ ఈ గుళ్ళో వచ్చేసి కోడిని బలి ఇస్తారని మొక్కుంటారు కదా, అది వచ్చి డైరెక్ట్గా ఈ గుళ్ళో తీసుకొని మనం పైకి అనేది వెళ్ళిపోవచ్చు. లైన్ అనేది లేదు. ఇక్కడ దర్శనం అయిన తర్వాత పైకి అనేది తడవరుచుకునే రూట్, ఇక్కడ దర్శనం రూట్ అన్నీ 2 ఇక్కడ నుంచే వెళ్ళి మళ్ళీ గర్భగుడి ముందు ఈ 2 లైన్లు ఒకటే దగ్గర యాడ్ అవుతాయి. కన్ఫ్యూజ్ ఏం లేదు, అంత కన్ఫ్యూజ్గా ఉండదు. క్లారిటీగా ఉంటుంది టెంపుల్. మెలక తిరగడం అలాంటిది ఏమీ ఉండదు. మీరు ఇక్కడ తీసుకొని వెళ్ళాలి. తడవరుచుకున్న తర్వాత వచ్చి మళ్ళీ దర్శనంలో నుంచున్నాను. నాకు 2 అవర్స్ లైన్ అయితే పట్టిందండి దర్శనానికి. ఈరోజు ఎందుకు ఇంత రష్ అంటే చెప్పాను కదా, అమ్మవారికి అభిషేకం చేస్తారు. అంటే అలంకరణ ఏమి చేయకుండా అమ్మ ఒక బండకి వెలిసారనమాట. అలానే అందుకే ఇక్కడ బండ మహాకాళి అంటారు. ఆ బండని ఏం చేయకుండా అలానే మనకి గుడి అనేది నిర్మించారు. మీరు ముందు గణపతిని చూస్తే కూడా దాని మీద గణపతి డ్రా అనేది చేస్తారు. బండ అది మొత్తం ఒక రాయి అనమాట. మీరు ఫస్ట్ వ్లాగ్లో చూడండి, అంత క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వ్లాగ్ వచ్చేసి తడే ఒడుచుకోవడము అమావాస్య రోజు ఏంటనేది ఈ వ్లాగ్ అనమాట. ఇక్కడ నుంచి నేను గర్భగుడి లోపలికి అనేది వెళ్తున్నాము. ఇక్కడ అమ్మవారు గర్భగుడిలో నీళ్ళు ఇలా అభిషేకం చేస్తాం కదా, ఇక్కడ అభిషేకం చేసిన నీళ్ళు కాళ్ళు పట్టుకొని మనం వంగి ఉంటే పైనుంచి అభిషేకం చేసిన నీళ్ళు అనేది మన తల మీద అనేది పడతాయి అనమాట. అది నేను అది ఈరోజు ఫేస్ చేశాను. చాలా ఒక మంచి అనుభూతి అనేది, తృప్తిగా ఉంటుంది. మనం ఒంట్లో ఉన్న సమస్యలన్నీ పోయాయేమో అనే ఒక ఫీలింగ్, ఒక తేలిక అనేది అనిపిస్తుందండి చాలా. అందుకే ఇంతమంది జనాలు వచ్చింది అందుకే అనిపించింది నాకు. ఇక్కడ అమ్మవారి శారీస్ మనకి
1500కి ఇస్తున్నారు. ఇది వచ్చేసి ప్రత్యేక దర్శనము. అమౌంట్ దర్శనాన్ని కూడా మనం తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొక్కుంటారు కదా, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు నిమ్మకాయ దీపము, గుమ్మడికాయ దీపము అని, ప్లస్ అమ్మవారికి సారె పెట్టడము అనేది కోరిక నెరవేరింది, మేము వచ్చి సారె పెడుతున్నాము అనేసి అలా ఉంటుందన్నమాట. పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఈ చెట్టుకి అనేది మనకి తొట్ల అనేది కడతారు. ఇక్కడ అయిన తర్వాత నేను బయటికి అనేది వస్తున్నాను. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అన్నదానం కూడా ఫెసిలిటీ ఉంటుందండి పౌర్ణమి అమావాస్యకి. ఎందుకంటే అంతమంది జనాలు వచ్చి అంతసేపు లైన్లో అంత ప్రత్యేకమైన డేకి వస్తారని తెలిసే మనకి టెంపుల్ వాళ్ళు ఇదంతా మనకి అరేంజ్ చేశారనమాట. ఈ ప్లేస్ అనేది మీరు ఫస్ట్ ఫ్లోర్లో చూడండి, చాలా ఖాళీగా ఉంటుంది. ఇప్పుడైతే అంత రష్గా ఉందన్నమాట. నేను ప్రసాదం కోసం అయితే లైన్లో నుంచున్నాను. ఇక్కడ ప్రసాదం అనేది తీసుకున్న తర్వాత ప్రసాదం తినేసిన తర్వాత మీకు బయటికి అనేది బయలుదేరాలి. ఇక్కడ బయలుదేరే దారిలో మనకి కొంచెం జనాలు ఎక్కువ వస్తారు కదా, అది ఇది కొంటారని చెప్పేసి ఇక్కడ రాగి రింగ్స్ కానీ ఆ నెమలికలు కానీ అట్లా చిన్నగా పెట్టారనమాట. తాయితలు కూడా ఇస్తారు అమ్మవారిది. ఇక్కడ నుంచి బయటికి అనేది వెళ్తున్నాను. అంటే మనం ఎలా అయితే వచ్చామో అలానే అనమాట. కొంచెం జనాల్లో వీడియో తీయడం కష్టమే, కానీ చాలా యూస్ఫుల్ వీడియో. చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. పౌర్ణమి అమావాస్య రోజు ఎందుకు వస్తారు టెంపుల్కి అనేది చెప్పాలి. అంటే మేము బెంగళూరు వచ్చినప్పుడు మాకు కొన్ని ప్లేసెస్ తెలీదు. నేను తెలుగులో స్టార్ట్ చేసిందే బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళ కోసం అనమాట. ఈ ప్లేస్ ఇక్కడ ఉందని తెలుసుకుంటే వాళ్ళకు కూడా ఈజీ ఉంటుందని చెప్పి మన ఛానల్ని ఇంకా ఫాలో చేయని వాళ్ళు ఉంటే ఫాలో చేయండి. మీకు తెలిసిన తెలుగు వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే ఒక తేలిగ్గా అనిపించింది, చాలా మంచిగా. అంటే ఫస్ట్ టైం వెళ్ళాను నేను అమావాస్య రోజు. నార్మల్ డే వెళ్ళాను, కానీ అమావాస్య రోజు అనేది వెళ్ళడం, గర్భగుడికి వెళ్ళి అమ్మవారిని పట్టుకోవడం చాలా బాగా అనిపించింది. ఇక్కడ వెళ్ళే దారిలో అమ్మవారు టెంపుల్ ఉందన్నమాట. అది సింహం నోట్లో నుంచి వెళ్ళేటట్టుగా ఉంటుంది. ఇది కూడా చాలా ఫేమస్. ఆ పేరు అనేది నేను చెప్పను, ఎందుకంటే దాని బ్లాగ్ కంపల్సరీ నేను తీస్తాను కాబట్టి. ఇప్పుడు రిటర్న్ అయ్యేసరికి నాకు 3 అయ్యింది. అయినా కూడా చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. బెంగళూరులో అమ్మవారి టెంపుల్స్ చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ చాలా ఉన్నాయి. అలానే మార్కెట్స్, మాల్ ఎక్కడ ఏం దొరుకుతాయి మనకి, ఎప్పుడు మనం చూసేది చీప్ అండ్ బెస్టే. అలాంటిది చాలా ఇన్ఫర్మేషన్ మీకు మన ఛానల్లో దొరుకుతుంది. అది తెలియాలనుకుంటే మీరు మన ఛానల్ని ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. థ్యాంక్ యూ.